సంస్థకి, తర్వాత మీకు ధ్యాన మిత్రులందరికీ ఆత్మాభివందనాలు. లాస్ట్ సెషన్లో విశుద్ధ చక్రం వరకు కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఆజ్ఞ, తర్వాత సహస్రార చక్రం మనం ఇప్పుడు చూద్దాం. ఇది నేను మూలంలోకే వెళ్తున్నాను. ఫస్ట్ లలితాలో ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మూలాధారక శ్లోకం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మూలాధారైక నిలయ బ్రహ్మగంధి విభేదిని, మణిపురాంతరిత విష్ణుగంధి విభేదిని. జస్ట్ బ్రీఫ్ ఇస్తాను. మనం చక్రాలను యాక్టివేట్ చేసినప్పుడు మూలాధారంలో ఉన్న శక్తి అక్కడి నుంచి నెక్స్ట్ స్వాదిష్ట బ్రహ్మగంధి అంటే స్వాదిష్టాన చక్రం. ఇట్ ఈస్ ఎ క్రియేషన్. మనకు జననేంద్రియాల ద్వారా మనం ఉత్పత్తి చేస్తున్నాం, పునరుత్పత్తి. కాబట్టి దానికి క్రియేషన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బ్రహ్మగంధి అని చెప్పన్నారు. తర్వాత మణిపూరాంతరుదిత, మణిపూర అంటే లక్ష్మీతత్వం. మనకు కావాల్సిన శరీరానికి కావాల్సిన శక్తి అంతా అక్కడి నుంచే ప్రొడ్యూస్ అయ్యి అది మొత్తం శరీరానికి సప్లై చేస్తుంది కాబట్టి మణిపూరాంతరుదిత అని చెప్పాను. విష్ణుగంధి విభేదం. విష్ణుగంధి అంటే విష్ణు అక్కడ క్రియేషన్ అయింది కదా, క్రియేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి సస్టైనింగ్, అంటే మన జీవించడం అనేది జరగాలంటే దాన్ని విష్ణుగ్రంథి అంటే. అక్కడ ఉన్న మనకు రెండు సిస్టమ్స్ ఉన్నట్టు, ప్రాణశక్తి సర్క్యులేషన్, రెండోది బ్లడ్ సర్క్యులేషన్ అంటే గుండె ద్వారా. ఈ రెండు అంటే విష్ణుతత్వం, అది ఎక్స్పాన్షన్, మొత్తం శరీరానికి అది సర్క్యులేట్ కావటం వల్లనే మన ఎగ్జిస్టెన్స్ అనేది జరుగుతుంది. సో ఇంకోటి మూలాధార పద్మంలో వచ్చేసి అది 4 రేకులు ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. లమ్ అనేది బీజాక్షరం. దానికి ఏంటంటే అదేవత కూడా ఉన్నారు. ప్రతిదీ ప్రీవియస్ డిస్కస్ చేసాం మనం. ఇక బ్రహ్మగ్రంథిలో ఏంటంటే 6 రకాల 6 రెక్కల పద్మం ఉంటుంది. అది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ మణిపూర్లో వచ్చేసి మీకు 10 రెక్కల కమలం, అది ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్ విష్ణు గ్రంథి అన్నప్పుడు మనకు గ్రీన్ కలర్లో 12 దళాల పద్మం ఉంటుంది. దాన్ని అదేవత వచ్చేసి విష్ణు. నెక్స్ట్ ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంకి వచ్చినప్పుడు అది నీలం రంగులో ఉంటుంది. దానికి 16 దళాలు ఉంటాయి. బీజాక్షరాలు వచ్చి లం, యం, రం, వం, హం. కలర్స్ వచ్చేసి రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, వైలెట్. తత్వం వచ్చేసి ఫస్ట్ భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, తర్వాత ఇది వాయుతత్వము, దెన్ ఆకాశతత్వము. కాబట్టి మనకి ఎప్పుడైనా ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఆ తత్వాలతో మనం అనుసంధానం చెందాలి. అంటే భూతత్వం అన్నప్పుడు మనం భూమితో అనుసంధానం చెందాలి. అంటే గ్రీన్ గ్రాస్ మీద వాకింగ్ చేయటం, చెట్లను హక్ చేసుకోవటం అలాంటివన్నీ చేసినప్పుడు అది సెటరేట్ అవుతుంది. జలతత్వం ఉన్నప్పుడు నీటితో అనుసంధానం చెందాలి. అంటే మనం స్విమ్మింగ్ చేయటం, లేకపోతే వాటర్ టబ్లో కాలు పెట్టుకొని కొద్దిసేపు కూర్చోవటం, అలాంటి భావవేశాలన్నీ సస్టైన్ అయిపోతుంది. అగ్నితత్వం అన్నప్పుడు మనకు లేడీస్కి అయితే వంట చేస్తారు కాబట్టి ఈ 3 చక్రాలు మరి నీటితో, భూమితో చేస్తారు కాబట్టి మీరు భావవేశాలకు తొందరగా లోన్ కాదు, ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంటుంది ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వచ్చేసి వాయుతత్వం. వాయుతత్వం వచ్చినప్పుడు మనం ధ్యానం ద్వారా కంట్రోల్ చేసుకుంటాం. దీన్ని పత్రిక గారు ఏమన్నారంటే మన కంట్రోల్లో ఉండేందుకు ఫస్ట్ నో కామెంట్స్ అన్నారు. నో కామెంట్స్ అన్నప్పుడు తర్వాత నో ఇంటర్ఫిరెన్స్. ఈ రెండు ఏంటంటే మనకు తామస గుణాలకి కంట్రోల్ చేసేందుకు ఫస్ట్ మీకు భూతత్వము, జలతత్వం రెండింటికి నో కామెంట్స్. అంటే అప్పుడు తామస స్థితిలో ఉంటారు. తామస స్థితిలో ఉన్నప్పుడు ఎదుటివాడిని కొట్టేయటమా, లేకపోతే లాక్కోవటమా, స్నాచింగ్ చేయటం, అది ఒకటి ఫిజికల్గానే చేస్తారు. ఫిజికల్ అంటే మూలాధారంలో ఉన్నట్టు. నోటి ద్వారా చేస్తున్నారంటే మీరు స్వాధిష్టానంలో ఉన్నట్టు. మీకు ఎనర్జీస్ వచ్చేసి కింద మూలాధారంలో 100 వరకు ఉంటుంది, 101 to 200 వచ్చేసి స్వాధిష్టానంలో ఉంటుంది. ఈ 2 తత్వాలు ఉన్నప్పుడు మీకు ఇంకా లో లెవెల్స్లోనే ఉంటుంది. మీ ఎనర్జీస్ పడిపోతాయి మీరు అలా బిహేవ్ చేసినప్పుడు. సో ఎరుకతో అలా కాకుండా చూడాలి, రెస్పాన్స్ ఇవ్వాలి, అంతేగాని రియాక్షన్ కాకూడదు. రియాక్షన్ ఇచ్చినప్పుడు మనకు 10 times ఎనర్జీస్ పోతుంటాయి. పోయినప్పుడు మనకు నీరసం వచ్చేసి దానికి సంబంధించిన చక్రాల్లో ఏదైతే ఆర్గన్స్ ఉంటాయో ఎఫెక్ట్ అయ్యి ఆ జబ్బులు వస్తుంటాయి.
వాటిని మనం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వాయుతత్వంలో ఇది వచ్చేసి రాజస్ గుణం ఉంటుంది. మణిపుర తర్వాత అనాథ. రాజస్ గుణం ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మీకు ఉనికిని గుర్తింపు కోసం ఫైట్ చేస్తుంటారు. మీరు ఏది చేసినా కూడా మీ చేసే ప్రతి పనిలో మీ ఉనికిని గుర్తింపు కోసం కోరుకుంటారు. తర్వాత ఈర్ష్య అసూయ దేశాలు ఉన్నప్పుడు మనం ఇంకా పైకి వెళ్ళలేము, మళ్ళీ కిందకి వచ్చేస్తాం. సో దాన్ని ఎప్పుడైతే మీరు గివప్ చేస్తారో చేసినప్పుడు ఆటోమేటిక్గా అనాథ చక్రం నుంచి ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది. అనాథ చక్రం అంటే కృష్ణతత్వం. అంటే మీకు ఎప్పుడు ఈ అన్కండిషనల్గా ప్రేమని పంచిపెట్టాలి, కండిషనల్ కాకుండా. రామతత్వం వచ్చేసి మీకు ఇక్కడ మణిపూర్ చక్రం. రాముడు మంచి బాళ్ళు అంటాం కదా, మనం అలా విధంగా బిహేవ్ చేసి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు ఈ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన అంటే షుగరు, బీపీ, తర్వాత కోలన్ క్యాన్సర్, ఇంటెస్టైన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. అదే మీకు ఈ స్వాదిష్టానంలో ఉన్నప్పుడు జననేంద్రియ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్, కిడ్నీస్, తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉన్న యూట్రస్, తర్వాత మీకు పిల్లలు కలిగే వాళ్ళు కాకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మూలాధారంలో ఏంటంటే మీకు అహంకారం ఉంటుంది కాబట్టి యాక్సెప్టెన్స్ ఉండదు, అంగీకారతత్వం ఉండదు. దానివల్ల ఏం చేస్తారంటే మీకు మోకాల నొప్పులు, నడు నొప్పులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, నరాల బలహీనత, రక్తహీనత ఇలాంటివన్నీ వస్తుంటాయి. మనం ఎప్పుడైతే ఆత్మపరంగా జీవిస్తాం, విట్నెస్ పత్రికలు అంటారు, మీరు ఏదైనా విట్నెస్ చేయమంటారు. ఆ విట్నెస్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు రియాక్షన్స్ ఉండవు. ఒక రామాయణం నాటకం జరుగుతుంది అనుకోండి, ఆత్మపరంగా మీరు ఉన్నారనుకోండి, రాముణ్ణి బాగా చేస్తారని చెప్తారు, అలా రావణ్ణి కూడా బాగా చేస్తారని చెప్తారు. ఆ ఇచ్చిన నెగిటివ్ రోల్ని తను జస్టిఫై చేశారా లేదన్నట్టు, అది ఆత్మపరంగా ఉన్నప్పుడు. అదే మీరు ఫిజికల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు, రాముణ్ణి తిడతారు, రాముణ్ణి మెచ్చుకుంటారు. సో పత్రిక గారు ఏంటంటే ఆ రెండు చేయకూడదు, కామెంట్స్ చేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు. ఓన్లీ సాక్షిభూతంగా ఉండండి, దానికి మీకు రియాక్షన్స్ అనేది రావు అని చెప్తారు. మీకు అనాథ స్టేట్కి వచ్చి దాటిన తర్వాత అనాథలు ఏంటంటే మీకు ధ్యానం నేర్పారు. మీకు ధ్యానం మీకు పరిచయం ఏంటంటేనే 350 జన్మలు కంప్లీట్ చేస్తుంది. సో ధ్యాన పరిచయం అయిన తర్వాత ధ్యానంతో మీ ఎనర్జీస్ పెంచుకుంటారు. ఆ పెంచుకున్న ఎనర్జీస్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలంటే సాక్షిభూతంగా ఉన్నప్పుడే మీకు సాధ్యం. మీరు ఎప్పుడైతే రియాక్షన్స్కి వెళ్ళారనుకోండి, అంటే అనాథలు మీరు 400 యూనిట్స్ ఉన్న కాడ నుంచి 200 యూనిట్స్ పడిపోతారు. ఫిజికల్గా ఫైటింగ్ చేస్తుంటే 100 యూనిట్స్ పడిపోతారు. అదే మీరు గుర్తింపు కోసం పోట్లాట అదంతా చేశారనుకోండి, 300 యూనిట్స్ పడిపోతారు. కాబట్టి మనం ఇవన్నీ రియాక్షన్స్ లేకుండా సాక్షిభూతంగా ఉండని చెప్పండి. అయితే ఇక్కడ వాయుతత్వంకి వచ్చినప్పుడు ఏంటంటే మీకు వాయుతత్వం ఏంటంటే వాయుని కంట్రోల్ చేయొచ్చు. ఈ ధ్యానం ద్వారా ఏం చేస్తారు, దాన్ని రెగ్యులేట్ చేసుకుంటున్నారు. మీకు మామూలుగా 15 శ్వాసలు 1 నిమిషానికి తీసుకుంటారు. మీరు అది మెయింటైన్ చేస్తున్నంతసేపు యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటుంది. ఎలా అంటే చిన్నపిల్లడు క్రాడీలో ఉన్నప్పుడు, తొట్టులో ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాడికి ఓన్లీ పూర్తిగా కడుపు నిండా శ్వాస చేసుకుంటాడు, వదులుతుంటాడు. ఆ ప్రాసెస్లో ఏంటంటే వాడికి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది తల్లిదండ్రుల రూపంలో. వాడేం అడగడు, చేయడు, ఏం డిమాండ్స్ ఉండదు. వాడికి కావాల్సిన అన్ని యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మనం కూడా పిల్లోడ్ లాగా బ్రీత్ లైక్ ఎ చైల్డ్, అంటే ఆ బ్రీత్ రేట్ ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేస్తారో ఆటోమేటిక్గా యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్. అలా కాకుండా మనం బాహ్యంగా ప్రపంచంలో, మాయ ప్రపంచంలో జీవించినప్పుడు అన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఎనర్జీస్ లో లెవెల్లో ఉంటాయి కాబట్టి. మీరు హై ఎనర్జీస్తో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఈ సమస్యలన్నీ మీకు దూదిపింజలాగా ఉంటాయి. ఎప్పుడు కానీ ఆత్మపరంగా మనం జీవించినప్పుడు హై ఎనర్జీస్తో కనెక్ట్ అవుతాం. విశుద్ధికి వచ్చినప్పుడు ఏంటంటే మీరు స్వాధ్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే మౌనం పాటించాలి. మౌనం పాటించి మీకు విశుద్ధి. అనాథలో మీరు ఈర్ష్య దేశాలతో ఉన్నప్పుడు శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, బ్లాకేజెస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో దాన్ని మనం ఓవర్కమ్ కావాలంటే ఇవి తీసేయాలి, ఖాళీ మధ్యనం చేయాలి. అంటే విషసర్పాలు అయితే ఉన్నాయో అవి ఏమున్నాయి, ఈర్ష్య అసూయ ద్వేషాలను వాటి బయటకు పంపించేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ విశుద్ధంలో వచ్చేసి మీకు ఆకాశతత్వం, అక్కడ ఉన్నది థైరాయిడ్ గ్లాండ్. సో మనం
అతిగా స్పందించి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి ఏమన్నారు, మనకు మందర పర్వత మదనం చేసినప్పుడు వచ్చేది ఫస్ట్ ఆలాహలం. ఆలాహలం ఏం చేస్తారు, శివుడు కంఠంలో దాచుకుంటాడు మింగకుండా. ఇక్కడ కానీ ప్రపంచానికి అమృతాన్ని ఇస్తారు. పత్రికారు ఏమన్నారు, మాటే మంత్రంగా ఉండాలి అన్నారు. అంటే అమృత వాక్కులు మాత్రమే మనం ఇవ్వాలి. మన ఏదైనా చెడు ఆలోచనలు, చెడు ఇలాంటి మాటలు ఏమైనా వస్తే శివుడిలాగా గర్రలం వరకు కాపాడుకోవాలి. సో అక్కడ మీకు ఆకాశతత్వం కాబట్టి ఆకాశం నుంచి మనకి ఏమొచ్చింది, ఫస్ట్ శబ్దం ఓంకారం. మీరు ఓంకారం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు సంగీతం వచ్చనుకోండి, సంగీతం మీరు కూడా కొన్ని రకాలు తీసుకోండి, ఇంకేదైనా నచ్చిన పాటలు పాడండి. సో దానివల్ల కూడా మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఇంకోటి అవేర్నెస్తో మాట్లాడాలి. సో అవేర్నెస్తో మాట్లాడినప్పుడు, అవేర్నెస్తో పనులు చేసినప్పుడు, అవేర్నెస్తో ఆలోచన చేసినప్పుడు ఎప్పుడైతే ఎరుకతో చేస్తారో ఈ ముగ్గురు త్రిపురాసురులు చంపబడతారు. అంటే ఆలోచన, వాక్కు, తర్వాత క్రియ. ఈ ముగ్గురు మీకు అలైన్మెంట్ లేనప్పుడు రాక్షసు లాగా వస్తుంది. అంటే మీరు దేనికి అలైన్మెంట్ ఉండదు. అంటే మీరు ఆలోచించేది వేరే ఉంటుంది, మాట్లాడేది వేరే ఉంటుంది, క్రియ చేసేది. ఎప్పుడైతే ఆ త్రిపురాసురులు సంహరించబడతారో మీలో దేవీ శక్తులు వచ్చేస్తాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. సో ఈ మూడు వచ్చినప్పుడు మీరు దైవతత్వంలో ఉన్నట్టు. సో ఈ మూడు మీతో ఉన్నాయంటే ఆటోమేటిక్గా మీకు జ్ఞానం థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, మీలో ఇంటర్నల్ వాయిస్ వస్తుంది. ఇంటర్నల్ వాయిస్ వచ్చినప్పుడు లాజికల్ బ్రెయిన్ నుంచి మీరు ఆలోచించకుండా దాన్ని ఫాలో అయ్యారనుకోండి, యూనివర్స్ టేక్ కేర్ ఆఫ్. అది ఎప్పుడైతే మీరు తప్పుతారనుకోండి, అంటే మీరు ఆ లాజికల్ బ్రెయిన్ ఫాలో అయినప్పుడు ఏంటంటే మళ్ళీ ఫిజికల్ లైఫ్కి వచ్చినట్టు. అది ఫాలో అయినప్పుడు మీకు ఈ ఎనర్జీస్ అనేది డివైడ్ అయిపోయి మళ్ళీ ఎప్పటి సమస్యలు అప్పుడు వస్తుంటాయి. కాబట్టి అక్కడ మనం ఈ ఆజ్ఞాచక్ర స్థితిలో ఉన్నప్పుడు ఇలా పింగళ నాడుల్ని, అంటే పురుష స్త్రీ తత్వాలు రెండు ఉంటాయి ఆత్మకి. స్త్రీలలో పురుషతత్వం ఉంటుంది, పురుషుల్లో స్త్రీతత్వం ఉంటుంది. రెండు మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీస్ ఏదైతే మూలాధారం నుంచి వస్తాయో అది ఓపెన్ క్రాస్ అయ్యి విముక్తి ఆత్మ అన్నట్టు విముక్తి చెంది మీకు అక్కడ ఈ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ధ్యానం చేసినప్పుడు ఏంటంటే పైనుంచి విశ్వశక్తి ఏదైతే ఉందో బ్రహ్మరంధ్రం ద్వారా, శాస్త్ర కమలం ద్వారా మనకి ఆజ్ఞాచక్రం వరకు వస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో, అంటే కింద నుంచి వచ్చే ఎనర్జీ, పైనుంచి వచ్చే ఎనర్జీ, అంటే మీరు అనంతంతో ఏకమైనట్టు. అనంతంతో ఏకమైనప్పుడు మీరు సమాధి లయస్థితిలో ఉంటారు. లయస్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు మీకు మొత్తం పూర్వకర్మలన్నీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అవన్నీ దగ్ధమైపోయాయంటే మీరు ఎసెన్షియల్, అంటే మీకు కర్మక్షయం అయిన తర్వాత ఇంకేంటి, మీకు ముక్తి అన్నట్టు. ఇక్కడ నుంచి ముక్తి అన్నట్టు మీకు అప్పటి నుంచి ఆత్మతత్వంలో ఉండడానికి ప్రయత్నం, అనంతమైన ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ఆనందమయ స్థితిలో ఉంటారు. మీకు బయట బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ఆనందం ఏదైతే ఉందో ఓన్లీ ఆ డిపెండ్స్. ఒక లడ్డు తిన్నారనుకోండి, ఒక 5 మినిట్స్ ఉంటుంది ఆ రుచి ఆనందం. ఒక డ్యాన్స్ చూసారనుకోండి, ఒక 15 నిమిషాలు. ఒక పాట ఉన్నారనుకోండి, 5 నిమిషాలు. ఇంకేదైనా కార్యక్రమం టైం లిమిటెడ్, ఇవన్నీ లిమిటెడ్గా వస్తుంది మనకు ఆనందం అనేది. ఇదే అనంత ఆనందం ఎప్పుడు వస్తుందంటే మీకు ఆత్మస్థితిలో ఉండి అనంత చైతన్యం, మూల చైతన్యంతో ఎప్పుడైతే ఏకమవుతారో లయస్థితిలో ఉంటే మీకు ఆనందమయ స్థితిలో ఉంటారు ఎప్పుడు కూడా. సో ఇక్కడ మనకు ఆజ్ఞాచక్రం గురించి మనం ఇప్పుడు లలితాల్లో ఏం చెప్పారనేది చూద్దాం. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన అని 107వ శ్లోకంలో చెప్పారు. అంటే దీంట్లో మీనింగ్ ఏంటంటే ఆజ్ఞాచక్రాబ్జ నిలయ అంటే కనుబొమల మధ్యలో 2 దళాలున్న ఆజ్ఞాచక్రమున ఆగ్నేయ దేవత రూపంలో అమ్మవారు ఉంటుంది. ఆమె ఎలా ఉంటుంటే తెల్లని రంగులో ప్రకాశిస్తుంది, శుక్లవర్ణాయని. ఓం షడానాయని అంటే ఆమెకి 6 ముఖాలు ఉంటాయి ఆ శక్తికి. మధ్య సంస్థ హంసవతి, ముఖ్య శక్తి సమన్విత, హరిద్రాన్నై కరసిక, ఆగ్నేయ రూపధారిణి. అంటే మధ్య సంస్థ అంటే ఎముకల్లోని మధ్య అంటే ఏదైతే ఉంటుందో దాన్ని మూలుగా అంటారు కదా, ఆ స్థితిలో ధాతువుకి ఆమె అధిష్టాన దేవత.
సో హంసవతి ముఖ్య శక్తి సమన్వయితాయనం అంటే హంసవతి అంటే క్షమావతి అనే దేవతా శక్తులు ఇద్దరు రెండు దళాల పద్మం కదా, ఆ రెండు దేవతలతో పాటు కూడి ఉంటుంది అన్నట్టు. రెండు దళాల ఉన్న ఆజ్ఞాచక్రంలో ఇద్దరు దేవతా శక్తులతో ఆగ్ని రూపంలో ఉంటుంది అమ్మవారు. హరిద్రాన్నైక రసకాయ నమ అంటే మనం ఫస్ట్ అంటే పులిహోర, నిమ్మకాయ పులిహోర అలాంటివి చేస్తుంటాం కదా, దాంతో మనకి ఆమెకి చాలా ఇష్టంగా ప్రసాదం తీసుకుంటుంది. అందుకే మనం లలితలో ఇవి పాటించినప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఇది పెసరపప్పు నైవేద్యం పెడతాము, లేకపోతే పెసరపప్పు అన్నం పెడతాము. ఆ తర్వాత ఏం చేస్తాం అంటే పెరుగన్నం పెడతాం. ఆ తర్వాత నెయ్యితో అన్నం పెడతాం, లేకపోతే గూడ అంటే బెల్లంతో పాయసం చేసి పెడతాం. నెక్స్ట్ ఇది కూడా అంటే పులిహోర. ఇవంటే ప్రతిదానికి కూడా ఏంటంటే మనకు అమ్మవారు అంటే ఏ చక్రంలో ఉందో ఆ చక్రానికి సంబంధించిన అధిదేవత అయి ఉంటుంది. అంటే దానికి ఏంటంటే మీరు మూలాధారం తీసుకున్నారనుకోండి, ఎముకలు, నరాలు, మోకాళ్ళు, గోళ్ళు ఇలాంటివన్నీ వస్తాయి. అక్కడ ఏంటంటే మనకు ఈజీ అంటే గ్యాస్ ఫార్మేషన్ లాంటివి కాకుండా ఉండేందుకు పెసరపప్పుతో చేసిన పదార్థాలు తినమని చెప్పింది. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే స్వాదిష్టానంలో ఉన్నప్పుడు పెరుగన్నం ఇప్పుడు ఏంటంటే దాంట్లో కాల్షియం ఎక్కువ అవసరం. ఆ కాల్షియం పెరుగు ద్వారా వస్తుంది కదా, అందుకోసం పెరుగన్నం పెడతారు. దాంట్లో సైన్స్ బిహైండ్ మన అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే మీకు అక్కడ మాంసధాతువుకు అధినేత ఆమె. ఇది మణిపుర చక్రంలో అన్నప్పుడు మాంసధాతువు అన్నప్పుడు ఏంటి మనకు కావాల్సింది రక్తానికి సంబంధించిన ఏంటి మనం తినాల్సింది ఐరన్ ఓరియంటెడ్. ఐరన్ అంటే గూడాన్నం ప్రసాదంగా పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ బాగుంటాయి. సో ఏ చక్రంలో ఆమె అధిదేవత ఉందో ఆ చక్రానికి సంబంధించిన ఆహారం ప్రసాదంగా పెట్టమని మనకు దీంట్లో చెప్పారు. అంత సైన్స్ ఉంది. మనం ఏంటంటే మనం అనుకుంటాము ఏదో ప్రసాదం పెట్టి తినేస్తున్నాం, కానీ ఆ ప్రసాదం ఉండలో ఉండటం వల్ల ఏంటంటే ఆయా చక్రాలు మనకు యాక్టివేట్ అవుతుంది. హాకిని రూప దారిణి అంటే ఆజ్ఞాచక్రంలో అధిష్టాన దేవత అయిన హాకిని యోగిని రూపంలో ఉంటుంది. దెన్ ఇంకోటి నెక్స్ట్ ఏంటి శాస్త్ర దళం కదా, శాస్త్రదళ పద్మస్థ సర్వోపశోభిత సర్వాయుధ ధరా శుక్ల సంస్థ శరతముఖి. ఇక్కడ శాస్త్రదళం అంటే పద్మస్థాయనం అంటే మనకు బ్రహ్మరంధ్రం కింద మనకు శాస్త్రాల స్థితి అంటారు. అంటే అక్కడ శాస్త్రదళ పద్మం ఉంటుంది, అక్కడ అమ్మవారు యాజ్ఞి రూపంలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ బిందు రూపిణి. మనకి మిగతా 6 చక్రాల్లో మాత్రం త్రిభుజాకార రూపంలో ఉంటుంది. కింద 3 చక్రాలు అంటే మూలాధారం నుంచి మణిపూర్ వరకు అవి అధోముఖంగా ఉంటాయి, అంటే భూమికి చూస్తే. ఇప్పుడు మీరు ఇక్కడ పైన శ్రీచక్రం, ఇది నేను కూర్చున్నది శ్రీచక్రం కింద. 3 వచ్చేసి కిందికి ఉంటాయి, త్రిభుజాలు కిందికి ఉంటాయి. 3 పైకి ఉంటాయి. అనాహత నుంచి మీకు ఆజ్ఞాచక్రం వరకు పైకి ఉంటాయి. సర్వవర్ణోపశోభిత అంటే ఇక్కడ అమ్మవారు అన్ని రంగులు కలిసిన రంగులో ఉంటుంది, అన్ని రకాల ఆయుధాలని ధరిస్తుంది. ఈమె దేనికి అయితే అంటే శుక్లధాతువు నందు అధిదేవతగా ఉంటుంది. ముఖం కూడా ఆమె దృష్టి అన్ని వైపులా ఉంటుంది, ఆమ్ని డైరెక్షన్ అంటారు దీన్ని. సర్వోధన ప్రీత చిత్త యాకిన్యాంబ స్వరూపిణి స్వాహ స్వదా అమతిర్ మీద శృతి స్మృత వృత్తమ అంటే సర్వోధన ప్రీతి చిత్త అంటే అన్ని రకాలైన ప్రసాదాలని ఆమెకు పెట్టొచ్చు. యాకిన్యాంబ స్వరూపిణి అంటే శాస్త్రదళ పద్మం నందు యాకిని యోగిని రూపంలో ఉంటుంది. ఓం స్వాహాయ నమ అంటే ఆమెకి స్వాహాదేవి రూపంలో కూడా ఉంటుంది. స్వాహాదేవి అంటే అగ్నికి మొదటి భార్య స్వాహాదేవి. అందుకే మీకు ఏదైనా హోమం చేసినప్పుడు స్వాహాయ నమ. స్వాహ అంటే మనం ఇచ్చిన ఆహుతిలో అవుతున్నది. స్వాహాదేవి అగ్ని నుంచి స్వాహాదేవి నుంచి ఆ దేవతలకు అది ఎనర్జీస్ పోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే స్వదాయ నమ. స్వదాయ అంటే స్వదాదేవి రెండో భార్య అగ్నిదేవి. దీంతో అంటే పితృలోకాలకు సంబంధించిన వాళ్ళకి ఎనర్జీస్ పోతుంది. అమృత్య నమగా అంటే జ్ఞానస్వరూపిణి ఆమె.
మూల ప్రకృతి అవ్యక్త రూపంలో, అంటే అక్కడ రూపం అనేది ఉంది ఆప్కి. ఆ రూపం సర్వజీవుల్లో అందరిలో బుద్ధి రూపంలో ఉంటుంది. శృతైనమా అంటే వేద స్వరూపిణి. శృత్యైనమా అంటే స్మృతి, జ్ఞాపక శక్తి కూడా మనలో ఉండడానికి కారణం అదే, ఆమె వల్లనే. తనకు ఎవరు సమానులు అధికులు కానీ ఎవరు లేరండి ఆమె. అంటే ఆమె హైయెస్ట్ ఉన్న వాటిల్లో. ఇది మనకు ఈ 2 చక్రాలకు లలితాలు చెప్పిన మీనింగ్. దానికి మనం సైన్స్ పరంగా ఒకవేళ మనకు బ్యాలెన్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఇంబ్యాలెన్స్ అది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాము, 2 దళాల పద్మం ఉంటుందన్నమాట, కాంతి దాని యొక్క లైట్ వచ్చేసి. ఎలిమెంట్స్ ఎందుకంటే మనకు విశుద్ధితో ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే కాంతి రూపంలో ఉంటుంది అట్లా. ఇక్కడ మనకి ఏం చెప్పారని చూద్దాం. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి మనం దృష్టి ఫోకస్ పెద్దగా ఆకారంలో చూడటం, అసోసియేటెడ్ విత్ ద పీనియల్ గ్లాండ్. అంటే దీనికి లింకేజ్ వచ్చేసి పీనియల్ గ్లాండ్, మన మైండ్లో ఉండేది పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది కదా, ఆ పీనియల్ గ్లాండ్ వచ్చేసి ఆజ్ఞా చక్రానికి ప్రతీక. చాలా చిన్నగా ఉంటుంది, షేప్లెస్ ఆర్గన్, అంటే దానికి పెద్ద షేప్ అంటూ ఉండదు. కాబట్టి అంటే ఒక ఇంచులో 1/8 భాగం ఉంటుంది. ఫోర్ హెడ్ ఇక్కడ భూమధ్యంలో ఉంటుంది. ఫోర్ హెడ్ అబౌట్ 1 ఫింగర్ ఎబోవ్, అంటే ఇక్కడ మనకి దీన్నే మన థర్డ్ ఐ అని చెప్పంటాం. శివుడికి అలా 3వ కన్ను ఉంటుందో ఆ విధంగా ఆ లొకేషన్. అంటే ముక్కు నుంచి ఒక 1 ఇంచ్ పైన ఉంటుంది, బిట్వీన్ 2 కళ్ళకి మధ్యలో ఉంటుంది లొకేషన్. ఈ చక్రం అంటే మనకు భూ సంబంధించిన, అంటే పంచతత్వాలకు సంబంధం లేని చక్రం అది. అన్మానిఫెస్టెడ్ పార్ట్ ఆఫ్. ఇప్పుడు మనం ఎప్పుడైతే థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో మనకు మామూలు కంటికి కనిపించని విషయాలు కూడా ఆ థర్డ్ ఐ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అతీంద్రియ అంటే మనకు కనిపించని లోకాలన్నీ చూడగలుగుతాం. ఎప్పుడంటే మనం హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు, లేకపోతే ధ్యానం చేసినప్పుడు ఇలాంటి అనుభూతులన్నీ జరుగుతాయి. దీనికి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇంట్యూషన్ ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఈ 2 కనుక మనకు నమ్మకం ఉంటే అప్పుడు హాస్టల్ ట్రావెల్ ఇలాంటివన్నీ చేయొచ్చు. దీనికి యోగా, ఫార్మ్ ఆఫ్ యోగా వచ్చేసి జ్ఞాన యోగం. సెన్సరీ ఫంక్షన్ అంటే ఆల్ సెన్సెస్ ఇంక్లూడింగ్ ఎలిమెంట్, దీనికి కాంతి రూపంలో ఉంటుంది. మనం పడుకున్నప్పుడు ఎలా అంటే మగతి నిద్రతో నిద్రపోతాం ఆజ్ఞా చక్రంలో ఉన్నప్పుడు. అది ఒక 4 గంటల వరకు పడుకుంటారు, అంతకంటే ఎక్కువ పడుకోలేదు. పిట్యూటరీ గ్లాండ్స్, పీనల్ గ్లాండ్స్, ఈ 2 దీంట్లో వస్తాయి. అసలు పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే కళ్ళు, తర్వాత బేస్ ఆఫ్ స్కల్ అంటే ముఖానికి దాని బేస్ ఏదైతే ఉంటుందో అది దీంట్లో వస్తుంది. ఈ ఆజ్ఞా చక్రం వచ్చేసి ఈ 2 కళ్ళ మధ్యలో ఉంటుంది. ఫిజికల్ డిస్ఫంక్షన్ ఒకవేళ అది సరిగా పనిచేయలేదు అనుకోండి, మీకు తలనొప్పులు, కంటి చూపు లోపించడం, న్యూరాలజికల్ డిస్టర్బెన్సెస్, గ్లాకోమా. అంటే గ్లాకోమా అనేది కూడా కంటి సంబంధించిన వ్యాధి. అది ఏంటంటే మనకు హై బీపీ ఉన్నప్పుడు కంటి గుడ్డు అనేది బెలూన్ లాగా ఉబ్బుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని సెక్టార్ వైజ్ మనకు కళ్ళు ఎక్కడైతే దెబ్బతిన్నా అక్కడ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంటుంది. గ్లాకోమా అది షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది మన డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు అయితే న్యూరాలజికల్ అంటే నర్వ్ సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎమోషనల్ డిస్ఫంక్షన్ అంటే మీకు నైట్ మేర్స్, తర్వాత ఏం నేర్చుకోవటానికి డిఫికల్టీ, కష్టాలు ఉంటాయి. అంటే మనకి తొందరగా నేర్చుకోవాలని అర్థం కాదు. తర్వాత హాలుసినేషన్స్ అంటే మనకు ఏదో
జరుగుతున్నట్టుగా ఊహించుకోవటం, అలాంటి కనిపించటం. సో, మనకి దీంట్లో ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని మనం దీని ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఈ ఆజ్ఞాచక్రం ఓపెన్ అప్పుడు ఏంటంటే, మనం మామూలుగా ఫిజికల్ చర్మచక్షుల ద్వారా ఏదైతే చూడమో అవన్నీ మిగతావి కూడా మనకు కనిపిస్తాయి. దీనికి మనకు భయం ఏంటంటే ఇన్నర్ సైలెన్స్ ఒకటి, సక్సెస్ ఈ 2 మనం అబ్జర్వ్ చేసేది. దీన్ని మనకు బ్యాలెన్స్డ్‌గా ఉండాలంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనేది ఉండాలి. ప్రతి దాంట్లో మనం తీసుకునే ఆహ్, చుట్టుపక్కల ఉన్న వస్తువులపై గానీ, మనుషుల పైన గానీ, ఆహారం పైన గానీ, ప్రకృతితో సంబంధించిన దేనికైనా గానీ కృతజ్ఞత అనేది మనం చెప్తూ ఉండాలి. మనకు ఇది గనుక పాజిటివ్‌గా ఉందనుకోండి, అప్పుడు డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పము. ఏదైతే మీరు పర్పస్ వర్క్ చేస్తున్నారో అది కావటం అన్నట్టు. చాలా యాక్టివ్‌గా ఉన్నప్పుడు హైలీ లాజికల్‌గా ఉంటారు. డాగ్మాటిక్ అంటే వాళ్ళకి ఇది అథారిటీ అధికారంతో చెప్తారన్నట్టు. మూర్ఖంగా కూడా బిహేవ్ చేస్తారు. అది గనుక బ్లాక్ అయిందనుకోండి, డిసిప్లిన్ ఉండదు. అన్‌డిసిప్లిన్డ్‌గా ఉంటారు. పిచ్చోళ్ళయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ ఫ్యూచర్ గురించి ఆలోచించరు. మనకి ఇక్కడేందంటే ఆజ్ఞాచక్రం వల్ల నేర్చుకునేదంటే జ్ఞానము. సో, ఈ విధంగా ఉంటుంది మీకు. మధ్యలో చక్రం ఉండి 2 తలాలు పద్మాలు. ఇది ఓం అనేది దీని బీజాక్షరం. నెక్స్ట్ మనం శాస్త్రాల శాస్త్రాల స్థితి గురించి డిస్కస్ చేసి తర్వాత క్వెషన్ ఆన్సర్స్ వెళ్దాము. ఈ శాస్త్రాల చక్ర అనేది క్రోన్ చక్ర అని కూడా అంటారు దీన్ని. యూనివర్సల్ ఐడెంటిటీ అంటే ఫోకస్, నిర్వాణ అంటే మీకు జోన్ ఆఫ్ సైలెన్స్ అంటారు. అంటే మన పత్రిజీ గారు అంటారు కదా, సంసారంలో నిర్వాణం అనేది. అంటే మనం లయస్థితిలో ఉండటం అనేది నిర్వాణం. దానికి మనం హిమాలయస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ యోగులు వాళ్ళు చేసినట్టు ఉండకుండా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. జనక మహారాజ్ అయితే ఎలా చేశారో దానిలాగా, అంటే రాజయోగం ఉంటుంది. దాన్ని ఇంట్లో ఉంటూ సంసారంలో నిర్వాణ స్థితిని పొందటం అనేది. ఇంట్లో ఈ స్థితికి ఎప్పుడైతే మీరు శాస్త్రానికి వచ్చారో మీకు స్పిరిచువాలిటీ పెరుగుతుంది. ఆలోచన, తర్వాత మీకు కాస్మిక్ ఎనర్జీ ఈ 2 మీకు తోడుగా ఉంటాయి. పడుకున్నప్పుడు కూడా మగత నిద్రతో ఉంటారు. అంటే మొద్దు నిద్రతో కాకుండా మగత నిద్రతో ఉంటారు. ఆజ్ఞాచక్రం గాని, సహస్రార చక్ర స్థితిలో మీరు ఉన్నప్పుడు మగత నిద్రలో పడుకుంటారు. పీనియల్ గ్లాండ్ వచ్చేసి దీనికి ఇండికేషన్. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, ఇక్కడ పీనియల్ గ్లాండ్ 2. ఈ తలలోని పైభాగం వచ్చేసి మీకు ఈ సహస్రారానికి సంబంధించినది. దీనికి జ్ఞానేంద్రియం వచ్చేసి స్కిన్, స్పర్శ. లొకేషన్ వచ్చేసి మీకు ఈ సహస్రార స్థితి అనేది బ్రహ్మరంధ్రం కింద ఉంటుంది. ఇది ఫిజికల్ డిస్ఫంక్షన్ అయినప్పుడు మీకు పొల్యూషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే దానికి చాలా సెన్సిటివ్ ఫీల్ అవుతారు. క్రానిక్ ఎగ్జాస్షన్ అంటే మీకు శ్వాస పీల్చినప్పుడు చాలా అలసటగా ఉంటుంది మీకు. ఎపిలెప్సీ, మతిమరుపు, అల్జిమర్స్ ఈ 2 వచ్చే వ్యాధులు అది డిస్ఫంక్షన్ అయినప్పుడు. ఎమోషనల్ డిస్ఫంక్షన్ అయినప్పుడు డిప్రెషన్‌లో ఉంటారు. అబ్సెసివ్ థింకింగ్, కన్‌ఫ్యూజన్ ఈ స్టేట్స్‌లో ఉంటారు. సెల్ఫ్‌లెస్‌నెస్‌కి ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు మీకు ఇది బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఇప్పుడేదో మీ కాన్షియస్‌నెస్ కూడా ఎక్స్‌పాన్షన్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మీకు మాల్ ఫంక్షన్ అయినప్పుడు ఏందంటే మీకు డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు. ఇప్పుడేంటంటే యాక్సెప్టెన్స్ అనేది మనకు దీంట్లో మనం ఫాలో అప్ అయినప్పుడు అది బ్యాలెన్స్‌గా ఉంటుంది.
మనకు అంటే అంతర్ముఖంగా మనకు ఎప్పుడైతే పీస్ఫుల్ అంటే ఉంటుంది కదా, అప్పుడు మనకు ఎన్లైటన్మెంట్ స్టేటస్ వస్తుంది. అదే ఇది ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు డిప్రెసివ్గా ఉంటారు, కన్ఫ్యూజ్డ్ సెక్సువల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ అన్రియలైజ్డ్ పవర్. అది ఓవర్ యాక్టివ్గా బ్లాక్డ్ అయినప్పుడు కాన్స్టెంట్లీ ఎగ్జాస్టెడ్ అంటే ఎప్పుడు నీరసంగా ఉంటాము, కెనాట్ మేక్ డెసిషన్, మనం ధైర్యంగా ఏది డెసిషన్స్ తీసుకోలేము, నో సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంటే మన గురించి మనకు కూడా ఆలోచనలు ఉండవు అన్నట్టు. బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటే వాళ్ళని అట్రాక్ట్ అయిపోతారు, వాళ్ళతో మనం మాట్లాడాలి అన్నట్టుగా ఉంటారు కదా కొందరు, అలాంటి పర్సనాలిటీ ఉంటుంది. అచీవ్స్ మిరాకిల్స్ ఇన్ లైఫ్ అంటే మన జీవితంలో మిరాకిల్స్ కూడా వాళ్ళు సాధించగలుగుతారు, ఎందుకంటే ఆలోచనలు కూడా మిరాకిల్స్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి స్టేట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు చక్కగా పీస్ఫుల్గా ఉంటారు. ఎప్పుడు కానీ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు వాళ్ళకి ఉంటుంది, సైన్స్ పరంగా ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రెండింటికి కూడా మనకు కలర్స్ అనేది ఉండదు, అంటే ఏదైనా ఏ కలర్ అయినా ఏ డైరెక్షన్లో అయినా కాన్షియస్ అనేది మన ఈ సహస్రార చక్రం ద్వారా మనం పొందగలుగుతాం. మీకు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను ఈ 2 చక్రాల మీద. ఇది కాకుండా జనరల్గా మిగతా చక్రాల గురించి అడిగినా కూడా చెప్తాను. మనకు తీసుకోవాల్సిన ఆహార పద్ధతులు ఏంటంటే, మీకు బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ జ్యూస్ తాగండి. తర్వాత ఆక్రోట్ ఫ్రూట్స్, ఆక్రోట్ వాల్నట్స్ ఉంటాయి కదా, అది కూడా బ్రెయిన్ షేప్లో ఉంటుంది. తర్వాత మీకు దేశీ కవ్ ఉంటుంది కదా, దేశవాళీ ఆవు యొక్క నెయ్యి వాడితే అది డైరెక్ట్ మీకు బ్రెయిన్కి చేరుతుంది. ఈ 3 ఐటమ్స్ మీకు బ్రెయిన్ డైరెక్ట్ ఎఫెక్ట్ వస్తాయి. కాబట్టి మన ఈ ఆహారాలు ఎప్పుడైతే తీసుకుంటామో దాన్ని మన బూడిద గుమ్మడికాయని మహాప్రాణ అంటారు సాంస్క్రిట్లో. దాంట్లో ఎంత ఎనర్జీ ఉంటుందంటే మీరు దాన్ని జ్యూస్ తీసుకోవటం కానీ, లేకపోతే తురిమి ఒక పెరుగన్నం లాగా చేసుకోవచ్చు, అంటే పెరుగు కలిపేసి, లేకపోతే తురిమిన తర్వాత చింతపండు, పచ్చిమిరపకాయ, అల్లం అవన్నీ వేసుకుని అల్లం పెట్టుకొని పచ్చడిలాగా కూడా తినచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు దీనికి ఒక వారం రోజులు తిని ఇంకో వారం రోజులు కనుక మీరు కీర దోసకాయ ఉంటుంది కదా, ఆ జ్యూస్ తాగటం, ఇంకా 3వ వారం వచ్చేసి సొరకాయ జ్యూస్, 4వ వారం వచ్చేసి బీట్రూట్ జ్యూస్. ఇవి మీరు మార్చుకుంటూ తాగుతున్నారనుకోండి, బాగా ఎనర్జెటిక్గా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు, బాడీ డీటాక్స్ అవుతుంది. శరీరంలో ఏవైతే మనకు టాక్సిన్స్ టాబ్లెట్స్ ద్వారా రావచ్చు, లేకపోతే ఆలోచన ద్వారా రావచ్చు, ఇంకా వేరే ఏవైతే లివర్లో డిపాజిట్ అయ్యి కిడ్నీస్లో ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోతాయి. అలానే పచ్చి కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని పచ్చడి చేసుకొని తినండి. తిన్నప్పుడు కిడ్నీస్ క్లీన్ అవుతాయి. ప్లస్ మీకు ఇవి కూడా ధనియాలు కారం చేసుకోవటం, ధనియాలు మీకు కషాయం లాగా తీసుకోవటం. తర్వాత రావి ఆకులు అయితే 2 రావి ఆకులు, 4 వేపాకులు, వీటిని కూడా కషాయం చేసుకొని తాగొచ్చు. సో ఈ కషాయాలుగా తాగినప్పుడు అయితే బాడీ మొత్తం డీటాక్స్ అవుతుంది. అలానే మీకు ఈ ఆముదం నూనె ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్, దాన్ని పడుకునే ముందు నాభిలో 72,000 నాడులు మీకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవి మీరు రాసుకొని పడుకున్నారనుకోండి, పడుకుంటే క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్ రాసి పడుకుంటే బాడీలో ఉన్న ఆ 72,000 నాడుల్లో ఏదైతే మనకు టాక్సిన్స్ బ్లాక్ అయ్యేసి ఉంటే అవన్నీ మొత్తం క్లియర్ అవుతుంది. అదే కంటి చూపు కనుక మీకు పెంచుకోవాలనుకోండి, ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే ఈ దేశీ ఆవునేని నాభి పైన రాసుకోండి రెగ్యులర్గా. పిల్లలకు కానీ మీకు కానీ అప్పుడు అద్దాల అవసరం లేకుండా కూడా వస్తుంది, అలాంటి పరిస్థితి వస్తుంది, స్థితి అనేది. మనం వాడే అయితే రకరకాల, అంటే ఒక్కొక్క సమస్యకు ఒక రకమైన ఆయిల్ వాడచ్చు. ఇప్పుడు మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు ఆవ నూనె, నువ్వుల నూనె, ఇవి బొడ్డు పైన రాసుకోవాలి. జలుబు అలాంటివి ఉన్నప్పుడు కొబ్బరి నూనెలో తులసి గింజలు బాయిల్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత అది బొట్టులో రాసుకున్నారనుకోండి, మీకు సైనస్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అన్నీ పోతాయి.
నెక్స్ట్ మీకు గంధం ఇక్కడ గొంతు పైన రాసుకుంటే థైరాయిడ్ సమస్యలు అనేది తగ్గిపోతాయి. అలా లేడీస్ అయితే చికాగ్గా అలా ఉండకుండా మీకు పూదండలు ఉంటాయి కదా, పూలు పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మీకు ఏ రకమైన కలర్ పువ్వు వాడితే ఆ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు రెడ్ ఎర్ర పుష్పాలు పెట్టుకున్నారు ఇప్పుడు మూలాధార సమస్యలు తగ్గుతాయి. ఆరెంజ్ కలర్, తర్వాత ఎల్లో కలర్, గ్రీన్, నెక్స్ట్ బ్లూ, తర్వాత ఇండిగో, వైలెట్, ఇవి ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ మీరు పుష్పాలు వాడినప్పుడు ఆ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. దానికి సంబంధించిన ముద్రలు కూడా ఉన్నాయి ప్రతి దానికి కూడా. ఇక ఈ చిన్న ఇది ఆకర్షితం కదా, ఇది ఆత్మ, ఇది పరమాత్మ, ఈ రెండు ఈ ముద్ర కనుక మీరు తీసుకొని తొడపైన పెట్టుకొని ఒక 20 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేశారనుకోండి, మొత్తం అంటే మీకు ఆజ్ఞాచక్ర సమస్యలే కాకుండా, శాస్త్రాలే కాకుండా మూలాధార నుంచి అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యి ఎనర్జీ మూలాధార నుంచి పైకి పోతుంటుంది. ఇప్పుడు శివుడు ఎప్పుడు మీకు ధ్యాన స్థితిలో ఉంటారు కదా, ఈ ముద్రలోనే ఉంటారు. ఇలా మీరు అది పాటించినప్పుడు ఆటోమేటిక్గా ఇలా ఉండాలి, మీకు ఆ సమస్యలు అనేది తొలగిపోతాయి. చెప్పండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను అడిగితే నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు. మనకు ఈ చక్రాస్ మొదటి నుంచి తీసుకొని వచ్చారనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఏ మూలాధారం నుంచి ఎలా యాక్టివ్ అవుతుంది, ఏ ఏ మంత్రాలు దీనికి ఉపయోగపడతాయి, లలితా సహస్రనామాల్లో ఉంటూ ఆ తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ చక్రాలకు తీసుకొని రావడం జరిగింది. అందులో కూడా ఏ చక్రానికి ఎలా యాక్టివ్ చేసుకోవాలి అనేది, దాని ఆహార నియమాలు, అలాగే ఎలా ఉండాలి, ఏంటి ఈ కోపంగా ఉన్నప్పుడు ఎలా, ఏ చక్రము అంటే మనము ఎంత ఉన్నత స్థితికి పోయినా మన యొక్క బిహేవియర్ని బట్టి మళ్ళా మనం కిందికి పడిపోతూ ఉంటాము. మళ్ళీ మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇది ఇలా చక్రం అనేది పైనుంచి కిందికి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఆ స్థితులను మార్చుకుని ఎలా మార్చుకోవాలి, ఏ మంత్రాల ద్వారా అంటే మేము లలిత సహస్రనామం చేస్తున్నప్పుడు గూడాన్న ప్రీత మానస అంటే ఆ టైంలో గూడాన్నం పెట్టాలి అని అనుకునేది. దధ్యన్న ప్రీత శక్త అన్నప్పుడు దది అన్నము అని. కానీ దాని యొక్క అంతరార్థం ఏంటి అని ఈరోజు తెలుసుకున్నాను సార్. అంటే ఆ స్థితి అది. అవి నైవేద్యం పెట్టేవాళ్ళం అనమాట అప్పుడు. నైవేద్యం పెట్టి అల్టిమేట్లీ మన చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలి దానివల్ల. నేను అట్లా అవన్నీ కూడా గుడాన్నం అన్నా, లేదు దది అన్నం అన్నా, లేకపోతే మధు మధు అంటే తేనె, ఆ టైంలో తేనె అక్కడ పెట్టడము ఇట్లంతా చేసేదాన్ని అనమాట. నెయ్యితో కానీ పులిహోర ఇవన్నీ చేయటం వల్ల మనకు ఆ పర్టికులర్ చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి ఇంబ్యాలెన్స్ పోతుంది అన్నమాట. దాని ఇంకోటి, ఎందుకంటే మన శరీరం ఒక శ్రీచక్రం, మొత్తం 6 చక్రాలు సహస్రార స్థితి ఉంటుంది. మన పిరమిడ్ అంటే పద్మాసనంలో కూర్చున్నప్పుడు మీరు చూస్తే మీ బాడీ పిరమిడ్ షేప్ లో ఉంటుంది. అందుకే పిరమిడ్ షేప్ లో ఉన్నప్పుడు పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేస్తే మీకు ఎనర్జీస్ ఫాస్ట్ గా అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివకుమారి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. బీజాక్షరాలు మనం చదవకూడదు అంటారు కదండి, బ్రాహ్మిన్స్ వాళ్ళు చదవాలి, మంత్రాలు చదివేవాళ్ళు. మామూలుగా మనం బీజాక్షరాలు చదవకూడదు అని అంటారు కదా, మరి ఇది చదవచ్చు అంటారా? డౌట్ నాకు అది. చదవచ్చు, తప్పేం లేదు, కాకపోతే మీరు శుద్ధిగా ఉండాలి. మన శారీరకంగా మానసికంగా అంతా శుద్ధితో ఉండి చేయొచ్చు. లేడీస్ ఏంటంటే ఆ 5 days నియమం పాటించాలి. బీజాక్షరాలు చదవకూడదు అప్పుడు ఆ టైంలో. మిగతా టైంలో ఎప్పుడైనా ఎవరైనా చదవచ్చు. దానికి ఏంటంటే వాళ్ళు ఇలాంటి పనులు చేసి సమస్యలు తెచ్చుకుంటారని. ఇంకోటి ఏంటంటే వృత్తిరీత్యా కూడా ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళకి ఫోకస్ చేసేందుకు ఆ నియమాలు పాటిస్తారు. ఒక రైతునే అనుకోండి, అతనికి వీలు కాదు ఈ మంత్రాలు చదవటం ఇవన్నీ.
తన పనుల్లో తను ఉంటాడు. కాకపోతే రైతుకి ఏంటంటే ఎప్పుడు శ్రమ చేశారనుకోండి భూమి మీద పడుకుంటాడు, అక్కడే బెడ్ వేసుకోడు, మంచాలు వేసుకోడు. దానివల్ల ఏంటంటే భూమితో అనుసంధానం చెంది ప్లస్ నీటి పనులు చేస్తుంటాడు. ఈ రెండిటి వల్ల ఏంటంటే అతని మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, అది తినే ఆహారం వల్ల పచ్చి ఆహారం అంటే అక్కడ ఉన్న బెండకాయలు లేకపోతే కూరగాయలు, చెట్టు మీద పళ్ళు ఏది ఉంటుంది అవి తీసుకొని తింటాడు ఆ టైం. అలాంటి ఆహార రీత్యా కూడా అతను ప్రకృతికి అనుసంధానం చెందుతున్నాడు. మంచి గాలి శ్వాసను ఎప్పుడు పీల్చుకుంటున్నాడు. శారీరకంగా ఏంటంటే ఒకసారి శ్రమ చేసినప్పుడు చెమట రూపంలో ఉన్న మనలన్నీ పోతాయి. అది తీసుకునేది ప్రకృతికి అనుసంధానమైన ఆహారం తీసుకుంటున్నాడు. తర్వాత వాటితో అలైన్ అయిపోతుంది, ప్రకృతికి దగ్గరలో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏ సమస్యలు లేకుండా అన్ని సంవత్సరాలు బ్రతకాలంటే కారణం అదే. వాళ్ళు మార్నింగ్ 4:30కి లేచి రాత్రి 7:30, 8 గంటల వరకు మెలకుతో ఉన్నా కూడా ప్రకృతితో అనుసంధానం చెందారు. అలానే ఇంట్లో లేడీస్ కూడా ఇప్పుడు ఏంటంటే మనం మోడర్న్ కన్స్ట్రక్షన్స్ వచ్చి ఆ పిరమిడ్ స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయిపోయింది. లేదు ఇప్పుడు. వాళ్ళు మన బ్రిటిషర్స్ మన పైన చేసిన డిస్ట్రక్షన్లో ఇది ఒకటి. మనకు ముందు మీరు ఉండే ఇల్లు కానీ, ఆవుల కొట్టాలు కానీ ఏది తీసుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ పిరమిడ్ స్ట్రక్చర్ ఉండేది. దానివల్ల ఇంకోటి ఏంటంటే మనకి టైల్స్ అవి వాడుకునే వాళ్ళం. టైల్స్ వాడకుండా ఇది మన మరూన్ రాయిలాగా వెర్రమట్టితో గట్టిగా తొక్కించి ఆ తర్వాత గోమయంతో అలికేవాళ్ళు. దాంతో ఏంటంటే మీరు చెప్పులు వేసుకునే వాళ్ళు కాదు ఇంట్లో. ఎవరైనా ఒకళ్ళ పొద్దున్న 4:30 అలసటగా ఉన్నప్పుడు నేలపైన పడుకునే వాళ్ళు ఒక 5 to 10 minutes. దానివల్ల ఏమవుతుందంటే భూమితో అనుసంధానం చెందుతున్నారు. తర్వాత మొక్కలతో పనిచేసేవాళ్ళు. అక్కడ కూడా భూమి, తర్వాత నీరు. మీరు ఇంటి పనులు వాళ్ళే చేసుకునే వాళ్ళు, అంటే నీటితో అనుసంధానాలు. వంట చేసేవాళ్ళు అగ్నితో అనుసంధానం చెందుతున్నారు. అందుకని ఇప్పుడు మన పిరమిడ్లో 80% ఆఫ్ ద లేడీస్ ఉన్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు బై ప్రొఫెషన్ 3 చక్రాలు ఎప్పుడు బ్యాలెన్స్ అవుతాయి. వాళ్ళ కోపం అనేది రాదు. ఎప్పుడు సహనంతో ఉంటారు, ఓర్పుతో ఉంటారు, ప్రేమతో ఉంటారు, అన్కండిషనల్గా పెడతారు. ఇంట్లో వాళ్ళకి నాకు చీర తెస్తేనే నీకు భోజనం పెడతానే అన్నారు కదా. ఎవరు ఆ మాట అన్నారు కదా? మీరు హృదయపూర్వకంగా ఇంట్లో భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ మీకు ఇచ్చే తత్వం ఉంది అక్కడ. దానికి తోడుగా ఏం చేసేవాళ్ళు, బయట ఎవరైనా అడుక్కునేవాడు వచ్చినా, లేకపోతే ఆవు వచ్చినా, కుక్క వచ్చినా, ఏ జంతువు వచ్చినా కూడా మీకు ఇష్టమైతే అవైలబుల్ ఉన్న వస్తువులు దానికి వాళ్ళకి పెట్టి పంపించేవాళ్ళు. అడుక్కునేవాడు వస్తే వీలైతే ఇచ్చేవాళ్ళు, లేకపోతే రేపు రానా చెప్పి పంపించేవాళ్ళు. ఆ ఇచ్చేతత్వం అంటే మీకు ఆల్రెడీ అనాథ చక్రంలో ఓపెన్ అవుతారు. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవి కనుక మీరు తీసేసారనుకుంటే అంటే కాలేయ మర్దనం చేసి కాలేయని పంపించేయాలి. అది పంపించినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఉన్నత స్థితిలో వచ్చేస్తారు. అందుకే మీకు 80% ఆఫ్ ద లేడీస్ ఉంటున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అనాథ చక్ర స్టేట్లో ఉంటారు. ఐచ్యతత్వం వల్ల ఇవన్నీ బ్యాలెన్స్ అవుతూ ఇవన్నీ చేసుకుంటూ నెక్స్ట్ మీకు ధ్యానము, స్వాధ్యాయము ఇవి చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఉన్నత స్థితిలో ఉంటారు. అదే మగవాళ్ళకి ఏమవుతుందంటే ఈగోయిజం ఉంటుంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు భార్య అయినా మంచి విషయం చెప్పొచ్చు, లేకపోతే పిల్లలైనా చెప్పొచ్చు. అని ఈగోయిజం ఉన్నప్పుడు ఏమవుతుంది, నువ్వేంటో నాకు చెప్పేది, నేను చెప్పింది నువ్వు వినాలి అంటే దాంతో ఏమవుతుంది, మీరు ఈగో ఎక్కడ ఉంటుంది, మీకు స్వాధిష్టాన చక్రంలో ఉంటారు. మీ ఒక్కొక్క చక్రానికి మీరు 100 జన్మలు ఎత్తారు నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాలంటే. సో ఇప్పుడు మీరు అనాథ చక్రంలో ఉన్నప్పుడు 350 జన్మలు దాటి 400 జన్మల ఈ మధ్యలో ఉంటారు. మీరు ఒక్కసారి అయితే ఎప్పుడైతే ఈగోయిజం మీలో ఉందనుకోండి, మీరు 200 జన్మలు ఉన్న ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోతారు. అంటే 101 నుంచి 200 అంటే ఎంత ఎనర్జీ మీరు కోల్పోతున్నారని ఆలోచించండి. అది ఎప్పుడంటే మీరు రియాక్షన్ అయినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి మీరు ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండాలి, రెస్పాన్సివ్ అండి అంతే. పత్రిజీ గారు అదే అన్నారు కదా, మీకు రియాక్షన్ కావద్దు. రియాక్షన్ ఇస్తున్నారంటే ఆత్మస్థితి, రెస్పాన్స్ ఇస్తున్నారంటే మీరు ఉన్నత స్థితిలో ఉన్నట్టు. సో ఆత్మపరంగా జీవించండి. ఆత్మపరంగా జీవించినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ స్థితి మెయింటైన్ చేస్తారు. ఆ స్థితి మెయింటైన్ అందుకే మీకు ఈ మన పిఎస్ సిస్టంలో ఓన్లీ 20% జెంట్స్ ఉంటారు, 80% లేడీస్. అంటే మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మపరంగా జీవిస్తారు దైవీ లక్షణాలతో, అంటే ప్రేమ, కరుణ, దయ, జాలి. సో ఇలాంటి స్వతహాగా స్త్రీతత్వంతో వస్తుంది. ప్లస్ మీరు చేసే పనుల వల్ల కూడా బ్యాలెన్స్ అయిపోతారు ఆటోమేటిక్గా.
మీరు ఉన్నత స్థితికి తొందరగా వస్తారు. అందుకే మీరు పూజ చేసినా కూడా, మీరు జపం చేసినా, లేకపోతే సహస్రనామాలు చేసినా కూడా, మీకు ఈ మూడైతే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎప్పుడైతే వదిలేస్తారో, మీ తపనతో అమ్మ అని పిలవండి, శ్రీమాత అని పిలవండి. మీకేం తెలుసు? అమ్మ అని, అంతకంటే సింపుల్ ఇంకేం లేదు. పిలిస్తే వెంటనే మీకు అనుభూతి కలుస్తుంది. అమ్మ లలితాదేవి మీకు అనుభూతి కల్పిస్తుంది వెంటనే. కళ్ళలోంచి నీరు వస్తుంటుంది మీకు, తపంతో కనుక ఆమెను పిలిస్తే. అదే ఇండికేషన్ మీకు. మీరు చెప్పింది వింటుంది ఆమె. సో ఆ స్థితి మగవాళ్ళు రావాలంటే ఒక 200 జన్మలు ఎత్తాలి. ఆలోచించండి. ఆ అనుభూతి మీకు తెచ్చుకోవడం ఎంత ఈజీ అనేది మీరు ఆలోచించండి. సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఎప్పుడు అమ్మ మీతోటే ఉంటుంది. మీరు పారాయణం చేశాక కూడా బాగుంటదండి. ఆ పారాయణం చేశాక కూడా మంచిగా అనిపిస్తుంది. కారణం మీరు పారాయణ చేసినప్పుడు అలా అనిపిస్తుంది కదా. మీరు అక్కడ ధ్యానం చేయండి అమ్మతోటి. అమ్మని ఇన్వైట్ చేసి ధ్యానం అమ్మ తెలుసుకున్న బుక్ తీసి చదువుతుంటే కూడా అలా ఫీలింగ్స్ వస్తుంటాయి. ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఇంకోటి, ధ్యానం చేస్తే మీకు కనిపిస్తుంది కూడా ఆమె. సంకల్పం పెట్టుకోండి, అమ్మ మీ అనుభూతి కావాలని ధ్యానం చేయండి. ఇంకా ఫాస్ట్గా అనుభూతి వస్తుంది. పారాయణలో కూడా వస్తుంది, రాదని కాదు. దానికంటే ఇది ఇంకెక్కువ తొందరగా అనుభూతి వస్తుంది. పారాయణలో ఎప్పుడంటే మీకు తపన ఉండాలి. తపంతో చేస్తున్నప్పుడు ఇది నథింగ్ బట్ అగైన్ యు ఆర్ ఇన్ ద ధ్యాన స్థితిలో ఉన్నట్టే. అంటే అక్కడ మీరు ధ్యానం చేస్తుంది మీకు తెలియదు, కానీ మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు తపంతో ఎప్పుడైతే పిలుస్తారో. సో అందుకే రామకృష్ణ పరమహంస మనకి ఏ భజనలు చేసినా, వీళ్ళంతా బయట వాళ్ళంతా భక్తులు భజనలు చేస్తూ ఉంటారు. ఆయన 5 minutes లోపల ధ్యాన స్థితికి వెళ్ళిపోతాడు. అన్కాన్షియస్ స్థితికి వెళ్ళిపోతారు ఆయన. అంటే ధ్యాన స్థితికి అంత ఫాస్ట్గా ఎక్కువైపోతుంది. సో మీరు కూడా రెగ్యులర్గా ధ్యానం చేసినప్పుడు మీరు కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇంట్లో శ్రీచక్రం ఉన్నా, లేకపోతే అమ్మవారి ఇది విగ్రహాలు ఉన్నా, లేకపోతే పటం ఉన్నా, ఏదున్నా కూడా అక్కడ ధ్యానం చేయండి. మీకు కావాల్సిన ముందు అది చేసిన తర్వాత నెక్స్ట్ 10 నిమిషాలు అలా మీరు వేడిని అలంకరణలు అవి ఏది చేసుకున్నా తప్పలేదు దాంట్లో. అది చేసినప్పుడు ఏంటంటే ఆ పూల వల్ల మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరంభ ట్రీట్మెంట్ నథింగ్ బట్. ఇప్పుడు మీకు రకరకాల వాసనతో ట్రీట్మెంట్ ఇస్తారు కదా, అది. తర్వాత రకరకాల పుష్పాలు ఉన్నప్పుడు మీకు రకరకాల కలర్లు, ఆ కలర్లో మీ ఆ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇది కలర్ థెరపీ. అక్కడ ఆరంభ థెరపీ. 2 అయిపోయినాయి కదా. వాసన, మీరు గంధం వెలిగిస్తారు, ఆ గంధం స్మెల్ కూడా, అది కూడా ఆరంభమే. సో ఇంట్లో మీరు సాంబ్రాన్ని వేస్తారనుకోండి, ఆ నెగటివ్నెస్ అన్ని బయటకు వెళ్ళిపోయి మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మనం చేసి సనాతన ధర్మంలో ఏదైతే పెట్టారో ప్రతిదీ మన ఎన్లైటన్మెంట్ కోసమే. దాంట్లో సైన్స్ చాలా ఉంది. ఆ సైన్స్ని మనం అర్థం చేసుకోవడానికి మన ఆ స్థితిలో లేదు, చెప్పేవాడు కూడా ఆ స్థితిలో లేరు. దాని బదులు నుంచి ఇలా చేయండి మీకే మంచిదని చెప్పేవారు. ఇప్పుడు మనకు ఈగో, అహంకారం పోయేందుకు మన దీంట్లో చూడండి, ఒక ఎవరైనా లేడీస్ మీరు చిన్న ఫంక్షన్కి ఇంట్లో ఇన్వైట్ చేశారనుకుంటే, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళకి కాళ్ళు గడుపునేందుకు నీళ్ళు ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఏ స్థితిలో వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు కూర్చుని ఏం చేసేవాళ్ళు? కాళ్ళకి పసుపు రాసేవాళ్ళు. పసుపు రాయటం వల్ల ఒకటి వచ్చేసి వాళ్ళు బయట నుంచి తెచ్చిన ఏ దుమ్ము ధూళి అలాంటివన్నీ మనకి వాళ్ళకి ఏది క్షేమం కలగడానికి యాంటీబయాటిక్ అది. ఇంకోటి ఏంటంటే, మీరు మీ చేతులతో వాళ్ళ కాళ్ళని తాకినప్పుడు మీలో అహం చచ్చిపోతుంది. ఎదుటి వాళ్ళలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అనే అనుభూతి కలుగుతుంది. సో ఆటోమేటిక్గా అది అయిపోయింది అనుకోండి, ఆమెలో ఉన్న అహంకారం కూడా చచ్చిపోతుంది ఎప్పుడైతే మీరు కాలు తాకుతారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఇంకా ఆమెకు వేరే ఆలోచనలు ఉన్నా కూడా మీరు ఏం చేస్తారు? పూలు ఇస్తారు. మల్లెపూలు లేకపోతే రోజా పూలు అవి ఇచ్చినప్పుడు తలలో పెట్టుకుంటే ఆ స్మెల్తో అవి మనోవికారాలను పోతాయి. గంధం రాస్తారు ఇక్కడ. గంధం రాసినప్పుడు విశుద్ధి చక్రం శుద్ధం అయిపోతుంది, మాట శుద్ధి కలుగుతుంది. అంటే వాళ్ళు వేరే ఆలోచనలో వచ్చినా కూడా మీరు చేసే సపర్యల వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఆహ్లాదంగా మాట్లాడతారు. సో ఇంత సైన్స్ ఉంది దాని వెనకాల. ఇప్పుడు మనం ఎలా అతిథిని మనం సత్కరిస్తామో, ఇక్కడ కూడా విగ్రహాన్ని అలానే చేస్తాం. వాళ్ళు ఆహ్వానం చేసినప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఫోకసింగ్ అనేది వస్తుంది.
కాన్సన్ట్రేషన్. ఇవి వచ్చిన తర్వాత మీరు ఆ టైంలో మీరు తపంతో ధ్యానం చేసినా, లేకపోతే తపంతో పారాయణ చేసినా, ఇంకేం చేసినా కూడా మీరు ధ్యాన స్థితిలోనే చేస్తున్నారు అవన్నీ. సో అందుకని మీకు తొందరగా అనుభూతి కలుగుతుంది. ఇంకా మీరు ధ్యానం చేశారనుకోండి, అంటే ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు ధ్యానం చేశారనుకోండి, ఇంకా ఫాస్ట్గా ఉంటుంది అనుభూతి, ఎనర్జీస్ అనేది ఇంకా ఎక్కువ వస్తాయి. అందుకే మనకు ఉత్తరగీతలో ఏం చెప్పారు, కోటి పూజ సమం స్తోత్రం. అంటే మీరు పూజ చేస్తున్నారంటే మీరు శైశవాత్మగా ఉన్నప్పుడు, మూలధర స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే మనిషి జంతువు నుంచి మనిషిగా మారుతారు కదా, ఆ లక్షణాలన్నీ ఉంటాయి. భయం అని ఉంటుంది, తర్వాత స్వార్థం కోసం ఎదుటి వాళ్ళు చంపేయటం, లాక్కోవటం, తామస స్థితిలో ఉంటారు. అంటే కావాల్సిన దానికోసం వీరికి బుద్ధి ఉన్నా కూడా దాన్ని ఆలోచించుకుంటే ఏం చేస్తారంటే ఆ జంతు లక్షణాలతో బిహేవ్ చేస్తారంట. కానీ జంతువు ఏంటంటే ప్రకృతికి ఎప్పుడు విరుద్ధంగా వెళ్ళదు. దానికి ఆకలిసినప్పుడు తింటుంది, దప్పికేసినప్పుడు తాగుతుంది, సీజన్ ప్రకారం దాని సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ మనిషి ఉన్న బుద్ధితో ఏం చేస్తాడు, అన్నీ డివేట్ అయిపోతాడు. ఆకలి కానప్పుడు తింటాడు, దప్పి కానప్పుడు తాగుతాడు, తాగకూడనట్టు తినకూడని అన్ని తినేస్తాడు. సో అంటే వక్రబుద్ధి వల్ల ఏంది, మన నెగిటివ్ తాగు పెంచుకొని ఆ కర్మలు అనేది పెంచుకుంటూ ఉంటాడు. ఆ 200 జన్మలు ఏదైతే అవుతుందో తామస గుణంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ ఫైటర్స్, చైన్ స్నాచర్స్, ఎవరైతే ఫిజికల్గా ఫైట్ చేస్తారు చూడండి, తాగుబోతులు, వాళ్ళంతా మూలధర స్థితిలో ఉంటారు. వాళ్ళని మనం కామెంట్ చేయకూడదు. మనం కామెంట్ చేసామనుకోండి, కామెంట్ చేసినప్పుడు మన ఎనర్జీస్ వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళ చేసిన చెడు మనకు వస్తుంది. సో మనం ధ్యానం వల్ల ఎప్పుడైతే మనం ఏదైతే లాభాన్ని పొంది మనం శుద్ధి చేసుకున్నామో, మళ్ళీ ఇలాంటి పనులు చేయటం వల్ల కొత్త సమస్యలు తెచ్చుకుంటాం. సో పైగా మనమే అంటాం, వాడు అంత దుర్మార్గంగా ఉన్నా వాడు బాగానే ఉన్నాడు, మనకి అన్ని కష్టాలు వస్తున్నాయి అంట. వాడికి బాగున్నాడంటే వాడు బాగుండేందుకు మన ఎనర్జీస్ ఇస్తున్నాం వాడికి. సో ఈ ఎనర్జీ ఫ్లో అనేది అట్లా లేదనుకోండి, వాడు 2-3 సార్లు చేసిన తప్పుడు పనులనే పోలీసు వాళ్ళ చేతిలో పట్టుబడతాడు, జైలుకి వెళ్తాడు, తన్నులు తింటాడు. ఆ తర్వాత వాడికి అప్పుడు ఆలోచన కలుగుతుంది, నేను ఈ తప్పు పని చేశాను కాబట్టి నాకు ఈ తన్నులు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇక ముందు చేయకూడదు. అంటే వాడు నేర్చుకుంటున్నాడు శైశవాత్మగా. సో వాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు అది మన శైశవాత్మగా గుర్తించాలి. వాడి మీద కామెంట్ చేసి మళ్ళీ వచ్చి 10 మందికి చెప్పటం ఇదే విషయాన్ని. సో ఇది ఎప్పుడైతే మనం చేస్తామో మన ఎనర్జీస్ కోల్పోతాం. మనం కూడా మన ఎనర్జీస్ కోల్పోయి ఎక్కడికి వెళ్తున్నామని, మనం శైశవాత్మ స్థితికి, అంటే 100 యూనిట్స్ బిలోకి వెళ్ళిపోతాం. సో తామస గుణం అనేది మనం వదిలించుకోవాలి. సో అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ స్వాధిష్టాన చక్రాలు కూడా ఉన్నారు. స్వాధిష్టాన చక్రాలు కూడా ఉండేది గ్రూప్ లీడర్స్. అంటే ఈ రౌడీ షీటర్స్ వీళ్ళందరికీ ఒక గ్రూప్గా ఉంటాడు. ఆ గ్రూప్ లీడర్స్ వాడు ఏం చేస్తాడు, వాటితో మనకు లాభం పొందాలంటే ఏం చేస్తాడు, ఆ గ్రూప్ లీడర్ వాడు స్తోత్రం చేస్తాడు, ప్రేర్ చేస్తాడు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, భగవంతుని స్తోత్రం చేస్తున్నాం, అంటే మనం స్వాధిష్టాన లెవెల్లో ఉన్నాం. నెక్స్ట్ మణిపూర్ వచ్చినప్పుడు ఏంటంటే గుర్తింపు కోసం చేస్తాం. గుర్తింపు చేసినప్పుడు ఏం చేస్తాం, మనం జపం చేస్తాం. సో జపం చేసినప్పుడు ఆ దేవుడికి సంబంధించిన శబ్ద జపం, ఇవన్నీ మనం శబ్దం ద్వారా చేసేది. శబ్దం ద్వారా చేసి, అందుకే లలితాలు ఏమన్నారు, ఫస్ట్ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. బహిర్ముఖంగా అంటే మీరు బాహ్య ప్రపంచానికి, ఇప్పుడు ఏ రిలీజియన్ తీసుకున్నా సౌండ్ ద్వారా ప్రేయర్ చేస్తారు. ప్రార్థన కానీ, భజన కానీ, కీర్తన కానీ, ఇవన్నీ సౌండ్ ద్వారా. ఆ సౌండ్ ద్వారా ఏంటంటే ఆ సౌండ్ ద్వారా రీచ్ కాదని కాదు, ఆ రీచ్ అయ్యేందుకు టైం తీసుకుంటుంది. ఎందుకంటే అందుకే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు శ్రమ చేసి, ఇప్పుడు కర్మయోగంలో కర్మ చేసి మంచి కర్మలు చేసి చేయటం, ఆ తర్వాత భక్తి యోగంలో ఈ స్తోత్రపారాయణలు, తర్వాత కీర్తనల వల్ల చేసి వాళ్ళు కూడా ముక్తి కలగలేదని కాదు, దాంట్లో తక్కువ ఎన్లైటెన్ మాస్టర్స్ ఉంటారు. ఇంకా మీరు జ్ఞానయోగం అన్నిటికంటే ఉత్తమమైనది కానీ చాలా కష్టసాధ్యమైనది, భగవద్గీతలో చెప్తారు కదా. జ్ఞానయోగం అంటే ఇప్పుడు మీరు ధ్యానం తర్వాత మీకు వచ్చే జ్ఞానం తర్వాత సజ్జన సాంగత్యం చేసినప్పుడు దాంట్లో మీకు ఒక క్రీమ్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయనుకోండి, ఒక 2 గంటలు మీరు దాన్ని విరక్కుంటే కాపాడగలుగుతారు, తర్వాత వెయిట్ చేయాలి కదా. పెరుగేశారనుకోండి, ఒక 2 రోజులు ఉంటుంది. దాంట్లోకి మీరు వెన్న తీస్తే ఒక వారం రోజులు ఉంటుంది. ఆ వెన్నని మీరు మరిగించారనుకోండి,
మరిగించినప్పుడు ఏమైతే నెయ్యి స్థితి అవుతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. మన ఆయుర్వేదంలో ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఎంత పాత నెయ్యి ఉంటే దాన్ని మెడిసిన్స్గా వాడతారు. అంటే మీరు మీలో ఉన్న ఇదంతా తీసేసి క్రీమ్ స్టేట్కి ఎప్పుడైతే అంటే నెయ్యి స్థితికి ఎప్పుడు వెళ్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు మిగతా అన్ని వదిలిపోతాయి. దాన్నే లయస్థితి అంటారు. అంటే అది ఎప్పుడు వస్తుంది? మీకు సజ్జన సాంగత్యం చేసినప్పుడు. సజ్జన సాంగత్యం చేస్తుంటే ఏమవుతుందంటే మీరు చదివిన బుక్ని మీ యాంగిల్ ఆఫ్ వ్యూలో మీరు అర్థం చేసుకుంటారు, వేరే వాళ్ళు వేరే దగ్గర. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నెమలి ఉందనుకోండి, లేకపోతే ఒక కోడి పుంజు ఉంది. ఒక కవి చూసినప్పుడు ఏం చేస్తుంది? దాని మీద వాడు భావ వ్యక్తీకరణ చేస్తాడు పద్యం రూపంలో. ఒక చిత్రకారుడు చేస్తే బ్యూటిఫుల్గా పట్టం వేస్తాడు. అదే ఒక నాన్ వెజ్ తినేవాడు అనుకోండి, దాన్ని కోసుకొని తింటే ఎంత బాగుంటుందని. ఆలోచన దృక్పథం అనేది మనిషికి వేరియేషన్ ఉంటుంది. సో మీరు సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఒకే బుక్ మీకు ఆలోచన అర్థమైంది వేరే ఉంటే వేరే వాళ్ళకి ఇంకోవాలి. సో వీరు ఎప్పుడు నలుగురు చదివిన వాళ్ళు డిస్కస్ చేసుకున్నారనుకోండి, ఆ క్రీమ్ ఎలా అయితే బయటకు వస్తుందంటే పాల నుంచి నెయ్యిలాగా ఎప్పుడైతే మారిపోతుందో మీకు ఆ క్రీమ్ ఆఫ్ ద మెసేజ్ రీచ్ అవుతుంది. దీన్నే సైన్స్లో ఏమంటారంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు ఆ టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, అందరు ఎక్స్పర్ట్స్ వస్తారు, ఒక్కొక్క ఫీల్డ్ ఒకరు వాళ్ళ బాగా వ్యక్తిగతం చేస్తారు. దాంట్లో బెస్ట్ అవుట్ ఆఫ్ ది డెల్టే. దీన్ని సజ్జన సాంగత్యం అంటారు. ఈ సిస్టమ్ అనేది మనకు ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి? మన సప్తఋషులకు ఏ ఒక్కరు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు. వేదవ్యాసుడు వేదాలు రాశారు. ఎవరు? మత్స్యగ్రంథి, గంగపుత్రుడు. వశిష్ఠుడు వచ్చేసి షెడ్యూల్ కాస్ట్, భరద్వాజుడు. అలా ఒక్కొక్కరిని ఎవరిని తీసుకున్నా కానీ ఒక్కరు అంటే ట్రైబ్స్ ఈ స్టేజెస్ నుంచి వచ్చి ఉన్నతమైన స్థితికి వచ్చారు. మన క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు, ఓన్లీ ఇంటలెక్చువల్కి పట్టే మనకు ఆ స్థితిలో వచ్చాయి. ఇప్పుడు మన ఉన్న మొత్తం సప్తఋషులందరూ ఓకే. ఇప్పుడు విశ్వామిత్రుడు తీసుకోండి, రాజు అతను. అక్కడ ఎవరు? బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణత్వం అంటే ఇంటెలిజెన్స్. అక్కడ ఆ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్న అన్ని స్టేటస్. వాల్మీకి తీసుకుని పోయేవాడు కిరాతకుడు, రత్నాకరుడు. సో అట్లా వాళ్ళు ఎవరైతే ఉన్నతి చెందారో వాళ్ళందరినీ మనకు ప్లానింగ్ కమిషన్ లాగా అక్కడ కూడా సప్తఋషి మండలిని పెట్టేసి మనకు కావాల్సిన యూనివర్స్కి కావాల్సినవన్నీ బ్రహ్మ నుంచి సప్తఋషుల నుంచి ఇలా ఎనర్జీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. మన దాన్ని పూర్ణాత్మలు అంటున్నాం, విశ్వాత్మలు అంటున్నాం, పరమాత్మ అల్టిమేట్. సో ప్రతి దాంట్లో మనకు సైన్స్ ఉంది. ఆ విజ్ఞానాన్ని ఏంటంటే వాళ్ళు పొందుపరిచారు. కాకపోతే అది మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? మీకు లలిత తీసుకున్నారనుకోండి, మీకు టీవీలో అది ఒక శ్లోకాన్ని 5 నిమిషాల కంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే నేను ఫస్ట్ చదివాను చూడండి, అది మూలం అంతే చెప్తారు. ఈ సైన్స్ వాళ్ళు చెప్పారు కదా. ఈ సైన్స్ చెప్పేందుకే నాకు అమ్మవారు అనుభూతిని ఇచ్చారు నాకు. దానికోసం నేను ఆ మూలాన్ని తీసుకొని ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు భగవద్గీత కానీ లేకపోతే భగవద్గీతలో ఉండే 2 శ్లోకాల పైన వీడియోస్ చేశాను. ఇదే క్లాస్ తీసుకున్నాను. యుక్తాహార విహారస్య అంటే ఆహారం అంటే ఏంటి దాని మీద, ఇంకోటి కర్మణ్యేషు అధికారస్య అనే దాని మీద. ఈ 2 భగవద్గీత అంటే మిగతా అన్ని భాగవత్ ఇందాక మీకు చెప్పాను కదా, భాగవత్ కథలు కాళీయ మర్దనం అంటే అయితే మీకు క్షీర సముద్ర మదనం, త్రిపురాసురులు, ఇవన్నీ అంటే మనకు భాగవతం నుంచి వచ్చిన కథలు. ఆ కథల్లో మనకు ఏంటంటే సైన్స్ బిహైండ్ ఇట్. మనం ఆ రహస్యాలను మనం అర్థం చేసుకోవాలి. శివుడు గరళాన్ని మింగాడని కాదు, గరళంలో విషం ఉంచుకున్నాడు, అది కంఠంలో ఉంచుకున్నాడని కాదు. అక్కడ మెసేజ్ ఏంటి? మీ చెడుని మీ గొంతు దాటి ఇవ్వకండి, అమృతాన్ని ఇవ్వండి. సో అది రహస్యం. ఆ రహస్యాన్ని మనం గ్రహించాలి. కాళీ మదన అంటే అక్కడ సర్పాన్ని తోలంటే మీలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నిటిని మీరు బయటకు తోసేస్తే ఏమవుతుంది? కృష్ణుడు మీద ఏమవుతుంది? అందుకే పత్రిక ఎప్పుడు ఎంటీ అంటారు, ఖాళీగా ఉండాలి అంటారు. ఖాళీ అంటే ఏముంటుంది? వేణు ఉంటుంది కదా, మురళి ఖాళీగా ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంటుంది? శ్రీకృష్ణుడు హృదయం దగ్గర ఉంటుంది. ఇలా ఉంటుంది ఎప్పుడు. అంటే మీరు ఎప్పుడైతే మీరు ఎంటీనిస్తూ ఉన్నారనుకోండి, ఆ భగవత్ చైతన్యం అనేది మీలో ఉంటుంది ఎప్పుడు, హృదయంలో.
అది మనం అవేర్ చేసుకోవాలి. కానీ క్వశ్చన్స్ అడగండి, చెప్తాను. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. ఏదో కొన్ని తెలుసు కానీ ఇంత లోతుగా తెలియదండి మాకు కూడా. ఏదో కొంచెం ఓకే, అక్కడెక్కడ విని కొన్ని విషయాలు మాత్రమే తెలుసు కానీ బాగా చెప్తున్నారండి మంచిగా. థ్యాంక్ యూ సార్ మీకు. వెల్కమ్ అండి. నా వీడియోస్ ఉన్నాయి మన దీంట్లోనే. లేకపోతే చూస్తాం. మీరు నెంబర్ ఇచ్చినా కూడా లలిత గారిని పంపిస్తారు, నా దగ్గర ఉన్నాయి. నేనైనా తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. ఈ మధ్యలో హిందీ సెషన్స్ కూడా స్టార్ట్ చేశాను మాతార్ ఫౌండేషన్ గాని. అంటే వాళ్ళు ముందు తెలుగు చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో అడిగారు వాళ్ళ ఛానల్కి. ఇంగ్లీష్లో అయిపోయింది. ఇప్పుడు హిందీ ఛానల్ కూడా కావాలంటే అవి కూడా స్టార్ట్ చేస్తాను. సో మీకు సాధ్యమైనంత వరకు. కానీ నా ఫోకసింగ్ ఏంటంటే మన సనాతన ధర్మంలో ప్రతిదీ ఉంది, దాన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏమంటున్నారు, సడన్ గా బెడ్ నుంచి మీరు నిద్రలో లేస్తే హార్ట్ అటాక్ వస్తుందని చెప్తారు కదా. మన పూర్వీకులు ఎవరికైనా హార్ట్ అటాక్ అనేది వచ్చిందా చెప్పండి. కారణం ఏంటంటే మన సనాతన ధర్మంలోనే ఉంది కృతజ్ఞతా భావం అనేది. ఫస్ట్ లేవటంతో ఏం చెప్తారు, మీ చేతులు చూసుకోమంటారు. దానికి ఒక శ్లోకం ఉంది, కరాగ్రే వస్తే కర్మజే సరస్వతి కర్మూలేతి గోవింద ప్రభాతే కరదర్శి. అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి గోవిందుని అందరినీ మీరు అందులో చూసుకుంటూ కృతజ్ఞత చెప్తున్నారు. అయిపోయిందిగా 2 నిమిషాలు. వెంటనే ఏం చేస్తారు, కింద కాలు పెట్టారు, సైడ్కి తిరిగేసి భూదేవిని దండం పెట్టుకొని తర్వాత ఏం చేస్తారు, సముద్ర వసనీదేవి పర్వత సన్మండల విష్ణుపత్ని నమస్కృతం పాదస్పర్శ క్షమే అంటే అమ్మ మీ పైన పాదాలు పెడితే నన్ను క్షమించవలసింది విష్ణుపత్ని అని చెప్పింటే భూదేవి మాత అని చెప్పింది. ఆమెకు మన కృతజ్ఞత తెలుపుతూ కాలు పెడుతుంది. అయిపోయిందిగా మీకు 4 minutes. అందుకే ఇంకెక్కడ వస్తుంది మీకు హార్ట్ అటాక్స్ చెప్పండి. మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు అందుకే పెద్దవాళ్ళకి ఏవి రాలేదు. ఈ రోజుల్లో మనకు ఆ మెసేజ్ మనం మన పిల్లలకు కన్వే చేయట్లేదు, మనం పాటిస్తలేము, మనం కన్వే చేయట్లేదు. అది ఎప్పుడైతే కన్వే చేస్తామో ఆటోమేటిక్గా మనకు వాళ్ళు ఎప్పుడైతే కొత్త కనుక్కున్నారో సైన్స్ పరంగా, దాన్ని మన ఋషులు ఎప్పుడైతే వాళ్ళ అనుభవ జ్ఞానం అది దాన్ని పుస్తక రూపంలో పెట్టి మనకి ఇచ్చారు ఎసెన్స్ని. సో అందుకని మనం పాటిస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని సైన్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, పాటిద్దామని. ప్రతి ఒక్క ఇప్పుడు మీకు పేరెంట్ అని పిలిచినప్పుడు చెప్పాను కదా మన అహంభావం ఎలా పోతుంది అనేది. మనం పాటించే దాని ప్రతి దాంట్లో కూడా ఎంత సైన్స్ ఉంది చూడండి. ఆరోమ థెరపీ ఉంది, కలర్ థెరపీ ఉంది, ఇలా శ్లోకాల్లో కూడా అన్ని రకాల మెడిసిన్ సంబంధించి మనం డాక్టర్ దగ్గర పోకుండా కూడా చదవటం వల్ల కొన్ని తగ్గుతాయి అని కూడా విన్నా నేను. అట్లా అదేంటంటే మీకు వైబ్రేషన్ కదా, బీజాక్షరాలు ఏంటంటే మీకు సైన్స్ పరంగా వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ వచ్చినప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన వెన్నెముకలో 24 పూసలు ఉంటాయండి. మన సరస్వతి వీణలో 24 బీట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క టోన్ ఏదైతే వస్తుందో వీణ నుంచి అది ఒక్కొక్క ఎముకని వైబ్రేట్ చేస్తుంది. మీకు సిద్ధులు ఉంటారు కదా, సిద్ధ పురుషుల్ని ఎక్కడ మీరు దానం చేయరు. ఇప్పుడు పీఠాధిపతులు కానీ లేకపోతే సాయిబాబా కానీ, ఆయన ఏమన్నాడు, నా సమాధి నుంచి నేను మాట్లాడతానండి. సమాధి నుంచి మాట్లాడంటే ఫిజికల్గా మాట్లాడటం కాదు, ఫిజికల్ మాట్లాడంటే 3rd dimension. కానీ వాళ్ళు ఆ జీవితంలో ఏదైతే శక్తిని పొందారో అది ఆ స్కెల్టన్ ఎముకలు ఉంటాయి కదా, అందులో స్టోర్ అవుతుంది ఆ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ ఏంటంటే 5th dimensionలో ఉంటుంది. సో ఆ 5th dimension ఆయనతో మాట్లాడాలంటే మనం కూడా సమాధి స్థితిలో అంటే ధ్యానం చేసినప్పుడు మీ మెసేజ్ కన్వే చేశారనుకోండి, ఆ మెసేజ్కి మీకు రిప్లై వస్తుంది సమాధి దగ్గర కూర్చొని. అందుకే శక్తి స్థల్స్ అని చెప్పేది కారణం అదే. యోగులే ఎక్కడైతే వాళ్ళు షిరిడి వెళ్ళామండి ఒకసారి, మొన్న ఈ మధ్య పోయిన సెప్టెంబర్ అంత ముందు. అందరు యాపాకులు ఏరుకుంటారు కదా, అక్కడ పడిపోయినవి ఉంటే అవన్నీ ఏరుకుంటారు కదా. అక్కడ చెట్టు తిరిగి ఎక్కడ చూసినా దొరకలా, చాలా మంది ఉన్నాం. ఒక అతను వచ్చి నాకు ఇగో అమ్మ అనుకుంటా తీసుకొచ్చి చేతిలో పెట్టాడండి ఆపాకు ఒకటి. నాకు దొరకలేదు. అందరు చెప్తున్నారు తీసుకోవాలి, మంచిది, ఇంటికి తీసుకెళ్తే మంచిది అని చెప్తున్నారు. అయ్యో నాకు దొరకదాయా, అటు ఇటు అస్సలు 3-4 రౌండ్లు వేసినా కూడా దొరకలేదండి. ఎవరో దొరకలేదు, అయ్యో నాకు దొరకలేదు ఆలోచిస్తున్నట్లా. అమ్మ వచ్చి భుజం మెచ్చ పెట్టిగో అమ్మ నీకు ఆపాకు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడండి. ఎటు వెళ్ళిపోయిండో కూడా నాకు అర్థం కాలేదండి అసలు. అప్పుడు అనిపించింది బాబాయ్ వచ్చి ఇచ్చాడేమో ఇలాగా నేను అనుకున్నందుకు. అదే ఆన్సర్ అని ఉంటుంది. మీరు మెసేజ్ మనస్పూర్వకంగా పంపించారు కాబట్టి ఆ విధంగా రిప్లై ఇస్తుంది.
ఇంకా దానికంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే మీకు దాచుకున్న కూడా ఆకు అలా ఈ దేవతా వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో నిమ్మ చెట్టు, ఇది ఇది వేప చెట్టు, రావి చెట్టు, మేడి చెట్టు, తర్వాత నేరేడు, ఇంకా మర్రి, జువ్వి ఇలాంటి వృక్షాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు, మామిడి కూడా దేవతా వృక్షమే, వెళ్ళినప్పుడు మీరు శుద్ధిగా అంటే 5 రోజులు వదిలేసి మిగతా రోజుల్లో హక్ చేసుకోండి. మీకు రుద్రాక్ష చెట్టు ఉంటే ఇంకా మంచిది. కౌగిలించుకొని హక్ చేసుకొని మనస్పూర్వకంగా మాట్లాడండి, మీకు రిప్లై ఇస్తుంది చెట్టు. మనకి ఇబ్బందులు ఉన్నాయనుకోండి, చెప్పులు వదిలేసి అక్కడ సంకల్పం చెప్పుకోండి, నా పాదాలతో మీ వేళ్ళని అనుసంధానం చేస్తున్నాను, నాలో ఉన్న అవగుణాలు కానీ ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే తీసేసి నాకు మీ ఎనర్జీస్ ఇవ్వండి అని చెప్పని హక్ చేసుకొని మనస్పూర్వకంగా చెప్పండి, మీకు రిప్లై ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. తర్వాత మీతో మాట్లాడుతుంది. ఏమనంటే ఈరోజు మామూలుగా ఏదో కొంచెం ఇలా పట్టుకున్నట్టున్నాను అనుకోండి, గట్టిగా హక్ చేసుకుని చెప్పటం, లేకపోతే ఇంకోసేపు ఉండమని చెప్పటం, అలాంటి మెసేజ్ కన్వే చేస్తుంది. చేసిన తర్వాత మీరు ఆ 15-20 నిమిషాల తర్వాత మీరు బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. దానికి మన వాళ్ళు ఏం చేశారంటే 108 రక్షణ చేయమన్నారు. ఇవి ఏంటంటే హైలీ యాక్సినేటెడ్ ప్లాంట్స్, ఇవి మీకు ప్రాణశక్తిని ఎక్కువగా ఇస్తాయి. తులసి కూడా కారణం అదే, గోమాత కూడా అంతే, ఇండియన్ కౌ, ఇవన్నీ మీకు ప్రాణశక్తిని ఎక్కువ అవి తీసుకుంటే ఇస్తాయి. సో మీరు ఆ 108 ప్రదక్షిణ చేసినప్పుడు సుమారుగా 20 నిమిషాలు తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు ఏంటంటే మీరు శ్వాస ఎక్కువగా పీలుస్తారు. ఆ పీల్చినప్పుడు ఏంటంటే ప్రాణశక్తి మీలో అధికంగా లోపలికి వెళ్ళిపోయి 20 నిమిషాల్లో మీకు ఆ ఫ్రెష్నెస్ వస్తుంది. సో మీరు కనుక ఇక్కడ మనస్ఫూర్తిగా మీరు హక్ చేసుకుంటూ ఫోకస్ చేశారనుకోండి, ఆ వేళ్ళ ద్వారా తీసుకునే నీరు కూడా ఆ శబ్దాన్ని వినగలుగుతారు. దేవతా వృక్షాల్లో అదొకటి ఉంది. నేను ప్రాక్టికల్గా ఇది అంటే కొద్దిసేపు రుద్రాక్ష చెట్టుని హక్ చేసుకున్నప్పుడు నేను ఆ శబ్దాన్ని విన్నాను, నీళ్ళు పీల్చుకునేది. మా స్నేహితులు వేప చెట్లు కూడా విన్నారు. సో ఇదంతా హిడెన్ సైన్స్, మనకు దాచి ఉన్న పరిజ్ఞానం. సో దాన్ని మన ప్రకృతి ప్రతిదీ మనకి ఇస్తుంటుంది. గ్రాస్ వాకింగ్ చేయండి బేర్ ఫుట్తో, ఇళ్ళలో చెప్పులు వాడకండి. బేర్ ఫుట్తో గ్రాస్ వాకింగ్ చేసినా మీకు ఆ ఎనర్జీ ఇస్తుంది. మీకు టెంపుల్స్ అవన్నీ కూడా ఎనర్జీ ప్లేసెస్. మీకు ప్రకృతితో మీరు ఎక్కడైతే సహజంగా కొండల పైన అక్కడ ఉంటారో మీకు ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ గ్రీనరీ ఉన్న కాడ వెళ్ళాలి. ఆ గ్రీన్గా పెద్దగా ఉన్న చెట్టునే మాకు హగ్ చేసుకోవాలి. ఎండిపోయిన వాటిని అలాంటి చేయకూడదు. చిన్న చెట్లను కూడా చేయకూడదు. చిన్న చెట్లు చేస్తే వాటి ఎనర్జీ సరిపోలేదు అనుకోండి మనకి ఇచ్చేందుకు, అవి ఇచ్చేస్తే చచ్చిపోతాయి మన నెగిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు. అందుకని అది చేయకుండా పెద్దగా ఉన్న గ్రీన్గా ఉన్న చెట్లు మాత్రం హగ్ చేసుకోవాలి.